హాయ్ అండి అందరికీ. ఇదిగోండి మెంతి కూర వేసాను. కరెక్ట్గా 15 డేస్ అవుతుంది. ఎంత మంచిగా వచ్చింది చూడండి. చాలా బలంగా వచ్చింది. చిన్న చిన్న పార్ట్స్లో వేసుకుంటే మనకి చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఒకసారి మీకు చెప్పాను కూడా ఇంతకుముందు వీడియోలో కూడా. ఇప్పుడు చూడండి ఇంత చిన్న ఓవెల్ షేప్ ఇవన్నమాట. నేను ఎక్కువ దీనిలోనే వేస్తాను, మెంతులు కానీ ధనియాలు ఇలాంటివన్నీ. చాలా మంచిగా అనిపిస్తుంది మనకు కూడా. ఎందుకంటే వెంటనే ఒక 15 డేస్ కల్లా మళ్ళీ మనం కోసేస్తాం కదండి. కోసినప్పుడు మళ్ళీ మట్టిని తీసుకొని చక్కగా దానికి ఇంకేదైనా కలిపి వేసుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. హార్వెస్టింగ్ కోసం రెడీగా ఉందండి. ఇది కట్ చేస్తున్నాను చూడండి. మనం మొక్కలు పీకద్దండి. పీకితే మాత్రం మనకు చాలా వేరియేషన్స్ వస్తాయి. కరెక్ట్గా ఇట్లా స్టెమ్స్ దగ్గర ఇలా కట్ చేసుకోండి. కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ మట్టిని మనం కదిలిచ్చామనుకోండి, ఆ మట్టి చక్కగా లోపల ఉన్న వేరు అదంతా మనకి మట్టిలో కలిసిపోయి చాలా బలంగా, మట్టి కూడా మంచిగా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం తీసి ఆ వేర్లు కట్ చేసి బయటపడేసి ఇవన్నీ చేసే దానికన్నా కరెక్ట్గా ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి మొదల దగ్గర, అది మొత్తం కలిపేస్తే మట్టిలో కలిసిపోతుంది. మళ్ళీ మనకి చాలా మంచిగా ఎరువులాగా తయారవుతుంది అనమాట. మనం అన్నీ కలుపుతూ మళ్ళీ దానిలోనే వేస్తాం కదా. ఎప్పుడైనా సరే కొత్తిమీర కానీ మెంతికూర కానీ మనం కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇలాగే చేస్తాను చూడండి. ఇదిగోండి ఇంత మంచిగా వచ్చేసింది కదా. ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనం కట్ చేసుకోగానే. ఈజీగా ఉంటుంది. మనం కట్ చేసుకున్న ఆ మట్టి రాదు, కడగటం కూడా ఈజీగా ఉంటుంది. మనం దాన్ని చక్కగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న ఆ వేర్లు, ఆ ఇసక అదంతా కట్ చేయటం కూడా, కడగటం కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి. కడుక్కోవటం కూడా మంచిగా వాష్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా కొంతమంది ఏమో ఆకుల వరకు ఒలిచి వేస్తారండి, కొంతమంది ఏమో కాడలతో వేస్తారు. మన ఇష్టం అనమాట. కానీ కాడలతో వేస్తేనే చాలా బాగుంటుంది. దీనిలో ఒకలాంటి టెంప్టేషన్ ఉంటుంది అనమాట ఆ కాడల్లో. అది ఆకులు ఒక్కటేసామనుకోండి చేదువాగ్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా, మెంతికూర అంతా చేదువాగ్గా కొంచెం ఒక రకం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చూడండి ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటానండి. ఇదిగోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి. ఇదిగోండి హార్వెస్టింగ్ అయిపోయింది. చూడండి ఎంత కూర వచ్చిందో, బౌల్ నిండా వచ్చింది. నేనైతే మెంతికూర పప్పులు వేస్తానండి. ఆలు మెంతికూర బాగుంటుంది, టమాటా మెంతికూర బాగుంటుంది, దోసకాయ మెంతికూర బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ వీటిలో ఏం చేస్తారో చూడండి, ట్రై చేయండి. మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది, మీ టేస్ట్ కూడా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మెసేజ్ పెట్టండి. అన్నిటికన్నా ఏది బాగుంటుందో చెప్పండి. ఆలు మెంతికూర, టమాటా మెంతికూర, దోసకాయ మెంతికూర, మెంతికూర పప్పు. ఓకే అండి, బాయ్ అండి.